పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మోగల్తూరు మండలాల్లో ఎక్సైజ్ పోలీసులు విస్తృత దాడులు చేశారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి 38 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. నర్సాపురం ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో బెల్ట్ షాపులు నిర్వహించకుండా గట్టి నిఘా ఉంచామన్నారు. లైసెన్స్ దారులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహించినట్లయితే వారి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. గత 2 రోజులుగా సోషల్ మీడియాలోను ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోన్ సంభాషణపై ప్రతిచర్యగా అదేవిధంగా ఈరోజు ఈనాడు పేపర్లో నర్సాపూర్ మొగల్తూరు మండలాల్లో విచ్చలవిడిగా బిల్ షాపులు ఉన్నాయనే పేపర్లో వార్త రావడం దాని మీద ప్రతిచర్యగా ఈరోజు నర్సాపూర్ సర్కిల్లో మొగల్తూరు మండలంలో జరిగిన దాడుల్లో 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ పేరు మిట్టి చిట్టిబాబు, మోకపల్లి వెంకటేశ్వర అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 18 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నర్సాపూర్ మండలంలో జరిగిన దాడుల్లో బందెం చంద్రరావు, పూటి సతీష్ కుమార్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 16 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా బెల్ట్ షాపులు మద్యం సరఫరా చేసిన, రోజు విక్రయాలు జరిగిన, షాప్ పరిసర ప్రాంతాల్లో మద్యం తాగుటకు అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడిందని అందరినీ హెచ్చరించడం జరుగుతుంది. ఎటువంటి సమాచారం బెల్ట్ షాపులపై ఎటువంటి సమాచారం ఉన్నా నర్సాపూర్ ఎక్సైజ్ సిఐ గారికి ఫోన్ నెంబర్ చెప్పండి. 9440902438. అలాగే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ భీమవరం 9491210788 కానీ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి 984841307